మంగళగిరి పార్టీ ఆఫీసులో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సఫిషియెంట్గా ఎరువులు ఉన్నాయి, మీరు దయ ఉంచి ఎంత అవసరమో అంతే వాడండి. ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కొంతమంది ఆందోళన చెంది రేపు రబీకి కూడా ఇప్పుడే తీసుకెళ్ళి నిల్వ చేసుకుంటున్నారు. తప్పు పట్టడం లేదు, వాళ్ళ ఆందోళనలు ఉంది, వాళ్ళకు కూడా కోరుతున్నాం. ఇక నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ఎన్ని ఎరువులు బస్తాలు వచ్చినా ఈకేవైసీ ద్వారా ఆధార్ అనుసంధానం చేసి ఎవరు వ్యవసాయం పెడతారో, ఎంత క్వాంటిటీ ఇవ్వాలో అంతే ఇచ్చే బాధ్యతను రేపు రబీ నుంచి తీసుకుంటున్నాం. ముందే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం. రబీకి 9,50,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. అవన్నీ ముందే తెప్పించుకొని నిల్వ చేస్తాం. మీకు రేపు రబీ గురించి ఇప్పుడే మీరు తీసుకెళ్ళి కొంతమంది ఖరీఫ్ రైతులకి ఇబ్బంది పెట్టొద్దని రైతు సోదరులందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు ధరలు ఒప్పుకుంటున్నాం. నేను చాలాసార్లు చెప్పాను శాసనసభలో కూడా. వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క ఆనందం ఉంది, ఒక పక్క బాధ కలుగుతుంది. ఆనందం ఏంటి? విపరీతంగా క్రాప్ వచ్చింది, విపరీతంగా దిగుబడి వచ్చింది, ఒక పక్క ఆనందం. కానీ కొన్ని కారణాలతో ధరలు తగ్గిపోతున్నాయి. దానికి ఏదో మన రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్స్ క్వాలిటీ ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ ప్రాంతంలో మనం పంపించినటువంటి పంట అదే ప్రాంతంలో పండిస్తున్నారు. దానివల్ల ధరలు తగ్గిపోతున్నాయి. మాట్లాడితే అంటారు మేము ఉన్నప్పుడు ఇంత ధర ఉండేదని, ఈరోజు తగ్గిపోయింది. ఆ రోజు ధర నీ కృషి వల్ల పెరగలేదు, ఆ రోజున్న పరిస్థితుల వల్ల ధర పెరిగింది. మిర్చి ఒకప్పుడు 22,000 ఉండేది, ఆ సంవత్సరం పరిస్థితుల వల్ల 22,000 అయింది. నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు కదా, ఎప్పుడు 12,000 ఉండేది, అప్పుడు ఎందుకు పెరగలేదు? ఉదాహరణకి ఈరోజు అమలాపురంలో కొబ్బరికాయ 2 రూపాయలు 3 రూపాయలు ఉండేది, ఈరోజు 25, 30, 35 రూపాయలు కొబ్బరికాయ పలుకుతుంది. అదేదో నా వల్లే 35 రూపాయలు అయ్యిందని నేను గొప్ప చెప్పడం లేదు. ఈరోజు కొన్ని దగ్గరలో క్రాప్ పడిపోయింది, మన క్రాప్కి డిమాండ్ వచ్చింది, వాల్యూ పెరిగింది. రేపు తగ్గిపోవచ్చు. అదేదో నేనే చేశానంటే అది కాదు. ఇది కూడా తెలియకుండా నిస్సిగ్గుగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు అంటాడు నేను ఉండేటప్పుడు మార్కెట్ ఇంటర్వర్షన్ స్కీమ్ పెట్టా, 7,800 కేటాయించాడట, 3,000 ఖర్చు పెట్టాడట. ఒక మాటకి పొంతన లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 2019-24 ఒక్క పైసా అంటే ఒక్క పైసా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నువ్వు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. నేను మంత్రిగా మొత్తం చూశాను. ఈరోజు మేము ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. నువ్వు చేసినటువంటి నిర్వాహం వల్ల, నువ్వు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. కానీ సమస్యలన్నీ అధిగమించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మిర్చికి సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కరించాం. ఈరోజు కోకోకు సమస్య వచ్చింది, 5 రూపాయలు కేజీకి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి కోకో కొన్నాం. చిత్తూరులో మామిడికి సమస్య వచ్చింది, 4 రూపాయలు కేజీకి ఇచ్చి మామిడి సమస్య పరిష్కరించాం. ఈ దేశంలో ఎక్కడైనా నల్లబెర్లి కొన్ని ప్రభుత్వాలు ఎక్కడైనా ఉన్నాయా? నల్లబెర్లి విపరీతంగా పండింది, ఎవడు కొనే నాదులు లేడు. రైతుల ఆత్మహత్య శరణ్యం అన్నారు, అధికారులు వద్దన్నారు. ఎక్కడ మీరు నల్లబర్లి కొనే అవకాశం లేదంటే ముఖ్యమంత్రి గారు పోతే 300 కోట్లు పోనీ అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా
నల్లబర్లి కొని ప్రకాశం జిల్లా రైతులకు ఆదుకున్నాం. ఈరోజు కర్నూలులో ఉల్లి. నిన్న దాని మీద కూడా అసలు ముఖ్యమంత్రిగా ఎలాగ చేశాడు, కనీసం సలహాదారులేనున్నారా, కనీసం అవగాహన ఉందా? నిన్న ఈనాడు పేపర్ చూపించాడు. చంద్రబాబు నాయుడు గారు మాటలే చెప్తున్నారు తప్ప ఎక్కడ ఉల్లు కొనడం లేదు. ఒక పేపర్లో ఈనాడులో ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకొని కర్నూలులో ఎవరు ఉల్లు కొనడం లేదు, మనం ఒక పెట్టుబడి ఎంత అవుతుందో అంత రేట్ అయినా ఇవ్వకపోతే రైతు నష్టపోతాడని 12 రూపాయలు కిలో అని చెప్పి డెసిషన్ చేసుకున్నాం. ఆ రోజు తాటికాయ అంత అక్షరాలతో ఈనాడు పేపర్లో వచ్చింది. ప్రభుత్వమే 12 రూపాయలకి కేజీ కొంటుందని. మరుసటి రోజు మార్కెట్లో 300 రూపాయలకే కొంటున్నారని మళ్ళీ ఈనాడు పేపర్లో ఒక ఐటెం వచ్చింది. నేను చూశాను. కనీసం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కనీసం అవగాహన ఉండి మాట్లాడాలి కదా. మీ పేపరే మీరు చెప్పారు 1200 ఆ పేపరే 300 రూపాయలకు కొంటున్నారని రాశారు. ఎంత తప్పు మీరు మాట్లాడుతున్నారని ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి మాట్లాడే అర్థం. ఎస్, మార్కెట్లో 3 రూపాయలు ఉంది, ఒకరోజు 4 రూపాయలు ఉంటుంది, ఒకరోజు 5 రూపాయలు ఉంటుంది, ఒకరోజు 7 రూపాయలు ఉంటుంది. ఇచ్చిన 12 రూపాయల్లో మార్కెట్లో ఎంత ధర ఉంటుందో 12 రూపాయలకి అంత తక్కువైతే ప్రభుత్వమే ఇచ్చి 12 రూపాయలకు ఉంటుంది. ఆ మాత్రం కూడా తెలియనటువంటి నువ్వు ముఖ్యమంత్రిగా చేసి పిచ్చెక్కి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే గతి లేక దిక్కు లేక ఈ ఆన్సర్ చేయవలసినటువంటి పరిస్థితి మాకు వచ్చింది. ఒకరోజు 300 వస్తుంది, కరెక్టు. అక్కడ వర్షాలు విపరీతంగా పడ్డాయి, ఉళ్ళంతా కుళ్ళిపోతుంది, ఎక్కడా లేదు, మొత్తం 12 రూపాయలకి ఎంత వస్తుందంత కొంటున్నాం. ఎంతైతే తేడా, వర్తకులు అక్కడ 3 కొంటే ప్రభుత్వం 9 ఇస్తుంది, 5 కొంటే ప్రభుత్వం 7 ఇస్తుంది, 7 కొంటే ప్రభుత్వం 5 రూపాయలు ఇస్తుంది. ఆ గ్యాప్ కూడా ప్రభుత్వం ఇచ్చి వారికి ధరిస్తుంటే దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం.